హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. బయట రెస్టారెంట్లో చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ రావాలంటే ఈ రెసిపీ 1 kg చికెన్ 1 kg రైస్కి సరిపడా మసాలా అండి. దీనిలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనిలో ఒక దాల్చిన చెక్క పెద్దది వేసుకోవాలి, జాపత్రి ఒక అరపువ్వు వేసుకోవాలి, అనాస్ పువ్వులు ఒక 3 వేసుకోవాలి, జాజికాయ ఒక అరముక్క వేసుకోవాలి, చిన్న చిన్న ముక్కల కింద వేసుకోవాలి. యాలకులు ఒక 15 వేసుకోవాలి, లవంగాలు కూడా ఒక 15 వేసుకోవాలి. దీనిని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. చేసుకున్న దాన్ని ఒక పక్కన పెట్టేసుకుందాము. నేను 1 kg చికెన్ తీసుకున్నాను. దీన్ని 2-3 టైమ్స్ వాష్ చేసుకుని ఉంచుకోవాలి. దీనిలో 3 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి, సరిపడంత వేసుకోవాలి. అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, 3 స్పూన్స్ కారం వేసుకోవాలి, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కొత్తిమీర ఒక కట్ట చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి, పుదీనా కూడా ఒక కట్ట చిన్న చిన్న ఆకులు కట్ చేసుకుని వేసుకోవాలి, 8 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. చేసుకున్న మసాలా పౌడర్ అంతా దీనిలో వేసుకోవాలి. ఇది సరిపోతుందండి ఈ క్వాంటిటీకి. పెరుగు 3 పెద్ద గరిటెలు వేసుకోవాలి. దీనిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకుని పక్కన ఉంచేసుకోవాలి. ఇందులోనే ఒక బౌల్ ఆయిల్ వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి మిక్స్ చేసుకుని ఉంచేసుకోవాలండి, పక్కన పెట్టేసుకోవాలి. ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. అలాగే 1 kg బాస్మతి బియ్యం వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి ఒక 1/2 అవర్ ముందు. ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసిన చికెన్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని 20 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పైన మూత పెట్టేసుకోవాలండి. ఇలా ఉడకడానికి 20 or 30 మినిట్స్ పడుతుంది. ఇంకొక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని సగం పైన వాటర్ పోసుకుని హై ఫ్లేమ్లో మరగనివ్వాలి. ఈ వాటర్లోనే మనం ఒక 10 యాలకులు, 10 లవంగాలు, 3 అనాస పువ్వులు, 4 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క 2, 4 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వలన పొడి పొడిలాడుతూ వస్తుంది రైస్. ఈ వాటర్ మరిగటం స్టార్ట్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి వాటర్తో సహా వేసేసుకోవాలి. ముందుగా మనం విడిగా రైస్ ఎలా వండుకుంటామో అలా ఉడికిన తర్వాత చికెన్ ఉన్న కడాయిలో వేసుకోవాలండి. రైస్ అంతా ఉడికిన తర్వాత రైస్ 90% ఉడికిపోవాలి, తర్వాతే వేసుకోవాలి. ఇలా లేయర్స్ కింద వేసుకోవాలి. మొత్తం రైస్ అంతా దీని మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత రైస్ లైట్గా ఉడకాలి అనుకుంటే మన అంతకుముందు గంజి ఉన్నాయి కదా, దీనిపైన వేసుకోవాలి లైట్గా. అలాగే ఆయిల్ కూడా తగ్గిందనుకుంటే మనం కాచుకొని దీనిపైన 1/2 బౌల్ ఆయిల్ కూడా వేసుకోవాలి. మనకు సరిపోయిందంటే అవసరం లేదండి, వేసుకోకపోయినా పర్లేదు. దీనిపైన మూత పెట్టుకుని 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మన సర్వింగ్ ప్లేట్లో ఇలా కింద నుంచి పీసెస్తో తీసుకోవాలి. దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ రెస్టారెంట్లో తిన్న టేస్ట్ వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.